ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. ధనవంతులు కాదు, కోటీశ్వర్లు అంతకన్నా కాదు, కోట్లకు కోట్ల డబ్బు వాళ్ళ ఇంట్లో లేదు. రాత్రి ఇంట్లో కేవలం తల్లి, 2 బిడ్డలు మాత్రమే ఉన్నారు. ఆ తల్లి 2 బిడ్డల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది చెప్పండి? పేదవాళ్ళు రోజు కష్టం చేసుకొని బతికితే కానీ కడుపు నిండదు. అటువంటి కుటుంబంలో తల్లి 2 ఆడపిల్లల్ని తలలు బద్దలు కొట్టి అత్యంత పాశవికంగా ప్రతీకారం తీర్చుకున్నట్టుగా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో ఒక కుటుంబం హత్యతో ఒకసారిగా ఉలిక్కి పడింది. పట్టణంలోని సీతారామ కాలనీలో ఒక తల్లి, ఆమె 2 పిల్లలు దారుణంగా హత్యకు గురయ్యారు. స్థానికంగా ఈ హత్యలు చూసి భయాందోళన నెలకొంది. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. ధనుప్రసాద్ అనే వ్యక్తి నైట్ డ్యూటీ పూర్తి చేసుకొని ఆయన డ్రైవర్గా పనిచేస్తాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చాడు. తన భార్య మూలపర్తి మాధురిని ఎంత పిలిచినా డోర్ తెలవలేదామే, బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ధనుప్రసాద్ గోడ దూకి లోపలికి వెళ్ళి చూసి అవాక్కయ్యాడు. అక్కడ తన భార్య మాధురితో పాటు కుమార్తెలు 8 ఏళ్ల నిస్సి, 6 ఏళ్ల ప్రైజీ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి షాక్ గురయ్యాడు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ డెడ్ బాడీస్ చూసి బోరున విలపిస్తున్నాడు ధనుప్రసాద్. లోపల నుంచి లాక్ తీసుకుంది చాలా గుర్తుతోటి. డ్రైవర్ బాబు ఎప్పుడే డ్యూటీ తెచ్చారు, అగాలి తాటికెళ్ళి ఎప్పుడు తెచ్చారు అక్కడే బాబు ముగ్గురు కూడా బాబు నా కొడుకులకు ధనుప్రసాద్ బోరున విలపిస్తున్నాడు. తల్లి కూతుర్ల హత్య జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే ఆ డిఎస్పీ శ్రీహరిరాజు, సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాకినాడ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ని కూడా హుటాహుటిన సంఘటనా స్థానానికి తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ ఇంటి వెనక మార్గం నుండి వెనక వీధిలో ఉన్న ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వద్ద ఆగిపోయింది. హంతకులు వారి తలలు పగలగొట్టి మరీ హత్య చేసినట్టు ఆ సీన్ చూస్తే అర్థమవుతుంది. ఇది కేసు దర్యాప్తులో ఒక కీలక క్లూ అయ్యే అవకాశం ఉంది. డాగ్ స్క్వాడ్ తలలు ఎందుకు బడ్డలు కొట్టారంటే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ దగ్గర మీరు స్క్రీన్లో చూస్తున్నారు డాగ్ స్క్వాడ్ సంచరిస్తున్న ఆ సంఘటనని. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామర్లకోట సీతారామ కాలనీలో ఈ హత్యల సమాచారం అందిందని, హత్యలకు గల కారణాలని కనిపెడతామని చెప్తున్నారు బిందు మాధవ్. ఈ హత్యల్ని చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్తున్నారు. కాకినాడ జిల్లాలో ఇంత ఘోర ఘటన గతంలో జరిగిన సందర్భం లేదు. భర్త ఇంట్లో లేని సమయంలో, భర్త ధనుప్రసాద్ ఆయన లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయన డ్రైవింగ్ కోసమని వెళ్ళి వచ్చేలోపే ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాలు మా కాకినాడ ప్రతినిధి అనుశ్రీని అడిగి తెలుసుకుందాం. అనుశ్రీ, ఏం జరిగింది అనుశ్రీ? అసలు ఈ హత్య చేసింది ఎవరు? అనుమానాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ తిరుమల. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో ఈ అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తల్లి 2 పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యకు గల కారణాలు అయితే పూర్తిగా ఇంకా తెలియలేదు. ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఘటనా స్థలాన్ని కూడా సామర్లకోట సిఐ అలాగే ఎస్ఐ కూడా పర్యవేక్షించారు. అక్కడ చూసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించడానికి కాస్త టైం పడుతుందనే చెబుతున్నారు. అంటే నైట్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన భర్త ఎవరైతే ధనుప్రసాద్ ఉన్నాడో ఎంత పిలిచినా సరే భార్య డోర్ తీయకపోవడంతో వెనక వైపు గోడ దూకి లోపలికి వెళ్ళాడు. అప్పటికే భార్య మూలపర్తి మాదిరి అలాగే 2 కుమార్తెలు 6 ఏళ్లు 8 ఏళ్ల వయసున్న నిస్సి, ప్రైజీ 2 కూడా రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అనుశ్రీ, ఎందుకు చిన్న పిల్లల్ని కూడా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నట్టుగా కానీ, లేకపోతే ఏదైనా ఇష్యూస్ కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇది పగతో చేసిన హత్యలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ధనవంతులు కాదు, దొంగలు పడి దోచుకొని వాళ్ళని హత్య చేసేయడానికి. పేదవాళ్ళు రోజు కూలి చేసుకుంటే కానీ కడుపు నిండిన వాళ్ళ కనిపిస్తున్నారు. ఈ ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయా? పగలు ప్రతీకాలు ఉన్నట్టుగా తెలుస్తుందా? అంటే భార్యాభర్తల మధ్య ఈ మధ్య కాలంలో ఎటువంటి గొడవలు లేవంటూ కూడా అక్కడ ఉన్న వారంతా చెబుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ హత్యకు గల కారణాలు కూడా పూర్తిగా పోలీసులు కూడా ఇంకా తేల్చలేకపోతున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు సామాన్య మధ్యతరగతి కుటుంబం, ఏ ఆస్తి తగాదాలు కానీ మరే
ఇతర గొడవలు గానీ లేవు. ఒక లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న ధనుప్రసాద్ ఎప్పుడు కూడా భార్యను బాగానే చూసుకునేవాడంటూ కూడా చుట్టుపక్కల వారు చెబుతూ ఉన్నారు. అయితే హత్యకు గల కారణాలు ఏంటి, ఎందుకు ఇంత పాశవికంగా చిన్న పిల్లలను కూడా అత్యంత పాశవికంగా తలలు పై ఇనుప రాడ్తో మోది చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే చుట్టుపక్కల వారు మాత్రం చిన్న చిన్న గొడవలు గతంలో భార్యాభర్తల మధ్య జరిగేవి, ఈ మధ్య కాలంలో అయితే బాగానే ఉన్నారు అని చెబుతున్నప్పటికీ కూడా భర్త మీదే కొంతమంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్లే అవకాశం లేనే లేదు. వెనక వైపు గోడ దూకి లోపలికి వెళ్ళడం కూడా ఏ తలుపు కూడా పగలగొట్టకుండానే లోపలికి వెళ్లి చూసొచ్చాడంటూ కూడా కొంతమంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఓకే, ఇది అంటే ఆ భర్త మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అతను ఏడుస్తూ ఉన్నాడు, మన కెమెరాకి చెక్కిన వీడియోలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో భర్తని అనుమానిస్తున్నారా? పోలీసులు ఇంటరాగేట్ చేసే అవకాశం ఉందా? పోలీసులు ఇంటరాగేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి రావడం జరిగింది. అతను వెనక వైపు నుంచే వచ్చి వెనక వైపు నుంచే వెళ్ళినట్లుగా కూడా ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కోణంలో కూడా అంటే భర్త కూడా భార్య ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో వెనక నుంచే తాను కూడా లోపలికి వెళ్లి చూడడంతో ఆయన మీద అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. అక్కడ హత్య చేసే అవకాశం కూడా మరెవరికి లేదన్నట్లుగానే సమాచారం. ఎటువంటి గొడవలు ఉండవు, ఎవరితోని ఎటువంటి గొడవలు లేవు, ఆర్థిక లావాదేవీలు లేవు, కేవలం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే భర్త మీదే అనుమానం, అంటే డాగ్ స్క్వాడ్ కూడా ఆ ఇంటి వెనక వైపుని తిరిగినట్లుగా కూడా చూపిస్తుంది. కాబట్టి భర్త మీద పూర్తిగా డౌట్స్ అయితే ఉన్నాయి. తిరుమల, థ్యాంక్ యూ అనుశ్రీ. ఈ కేసుని ఫాలోఅప్ చేస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీ దగ్గరకు వస్తాం. థ్యాంక్ యూ అనుశ్రీ. ఇది సామర్లకోట హత్యలో ఉన్న కొంత క్లారిఫికేషన్. పోలీసుల అనుమానం అయితే కొంత తెలిసిన వాళ్ళే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ ఇంటికి సంబంధించిన గుట్టు రెండో వ్యక్తికి కానీ ఇతరులకు కానీ తెలిసే అవకాశం లేదు. బంధువులు, కుటుంబ సభ్యులు, లేకపోతే ఆ ఇంటికి బాగా రెగ్యులర్గా వచ్చిపోయే వాళ్ళకు మాత్రమే ఇంటి వెనక దారి తెలుసుంటుంది. హత్య జరిగిన తర్వాత హంతకులు కూడా ఈ ముగ్గురిని చంపేసిన తర్వాత ఇద్దరు పాపల్ని, చిన్నారి పాపలు అన్యాయంగా, చిన్న పసిపిల్లలు, చిన్న వాళ్ళ వయసు 9 ఏళ్ల లోపే ఉంది, అటువంటి ఇద్దరు పాపల్ని చంపేసి ఆ తల్లిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనేది ఒకటి. ఇక్కడ ఆ కుటుంబం మొత్తాన్ని, అంటే భార్య ఇద్దరు పిల్లల్ని చంపడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది, భార్య ఇద్దరి పిల్లల్ని హత్య చేయడం వల్ల ఆ కుటుంబంలో ఎవరికి లాభం ఉంటుంది అనేది కూడా రెండో ప్రశ్నగా మారుతుంది. అంతేకాదు నిన్న నైట్ ఎవరైతే ఈ ధనుప్రసాద్ ఉన్నాడో, ఈ మాధురి భర్త ధనుప్రసాద్, అతని ఇంట్లో లేడు, అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నానని చెప్తున్నాడు. అతను నిన్న నైట్ డ్యూటీకి వెళ్ళి తిరిగి మార్నింగ్ ఇంటికి వచ్చేలోపు తన భార్య డోర్ తీయలేదు, ఎంత డోర్ కొట్టినా ఆమె ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసే లోపే అనుమానం వచ్చి నేను గోడ దూకి ఇంటి వెనక వైపు వెళ్ళాను. ఇంటి వెనక వైపు వెళ్ళి చూస్తే ఇంటి వెనక డోర్ తీసుంది. లోపలికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో నా భార్య, అట్లాగే నిస్సి, ప్రైజీ తన ఇద్దరు పిల్లలు తలలు బద్దలై, అందరూ 3 హత్యలు ఒకే విధంగా ఉన్నాయి. ముగ్గురు తలలు బద్దలు కొట్టి చంపేసినట్టుగా ఉందని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మేము కొన్ని విజువల్స్ని, రక్తపు మడుగులో ఉన్న విజువల్స్ని చూపించలేం. ఆ పసిపిల్లల విజువల్స్ చూస్తే మీరు తట్టుకోలేరు, అంత భయానకమైన దృశ్యాలు ఉన్నాయి. వాటిని చూపించడానికి మా దగ్గర అవకాశం లేదు. అలాంటి వీడియోస్ చూపించకూడదు కూడా. ఎందుకంటే అంత దారుణంగా, అంత పాశవికంగా, అన్యాయంగా తల్లి కూతులని, ఇద్దరు కూతులని ఆ తల్లిని చంపింది ఎవరనేది అతిపెద్ద మిస్టరీగా మారుతుంది. భర్త మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, బోరున విలపిస్తున్నాడు. ఆ ఇంట్లో తెలిసిన వాళ్ళు తప్ప ఈ హత్యలు చేయలేరని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకసారి కాకినాడ జిల్లా ఎస్పీ మాట్లాడారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఒకసారి ఆయన మాటలు విందాం. ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు, అట్లనే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు 6 years and 8 years వాళ్ళ ఇంట్లో పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు పడిపోయి ఉండటం కనిపించింది. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. వన్స్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ విల్ నోటిఫై అగైన్. చూడాలి హంతకులు ఎవరు అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. బంధువులైనా, తెలిసిన వాళ్ళే ఈ హత్యలు చేశారా, లేకపోతే దొంగలు ఈ హత్యలు చేశారా, ఎవరు చేశారని మీరు భావిస్తున్నారు? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఇటువంటి నేరాల్ని అరికట్టాలంటే ఏం చేయాలో కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.